ఢాకా వేదికగా బంగ్లాదేశ్ ఐర్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మూడో రోజు ఆటలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతూ ఉండగా భూకంపం సంభవించడంతో మైదానంలో ఉన్న ఆటగాళ్లంతా ఉలిక్కిపడ్డారు. మ్యాచ్ ను ఉన్నపళంగా ఆపేశారు. ఆటగాళ్లు, అంపైర్లు బౌండరీ లైన్ వైపు పరుగులు పెట్టారు. కొందరేమో మైదానంలోనే కింద పడుకుండిపోయారు. ఇక ఈ ప్రేక్షకులు ఏం జరుగుతుందో అర్థం కాక స్టేడియం బయటికి లగెత్తారు. దీంతో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. 3-4 నిమిషాల తర్వాత భూకంపం తగ్గడంతో సాధారణ పరిస్థితి నెలకొంది. మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. ఈ షాకింగ్ ఘటన ఐర్లాండ్ ఇన్నింగ్స్ 56వ ఓవర్ రెండో బంతి బౌల్ చేస్తూ ఉండగా చోటు చేసుకుంది. కాగా ఇవాళ ఉదయం 10:08 సమయంలో బంగ్లాదేశ్లోని ఢాకా నగరంలో భారీ భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.5గా నమోదైంది. భూ ప్రకంపనల కారణంగా ఢాకాలోని పలు భవనాలు కూడా కూలిపోయాయి. ఇందులో 6 మృతి చెందినట్లు సమాచారం. అయితే మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ పట్టు సాధించింది. మూడో రోజు మూడో సెషన్ సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 70 పరుగులు చేసి 281 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకు ముందు తొలి ఇన్నింగ్స్ లో 476 పరుగుల భారీ స్కోర్ చేసిన బంగ్లాదేశ్ ఆ తర్వాత ఐర్లాండ్ ను 265 పరుగులకే పరిమితం చేసి 211 పరుగుల కీలక ఆధిక్యం సాధించింది. 2 మ్యాచ్ల ఈ సిరీస్ లో తొలి టెస్ట్ గెలిచిన బంగ్లాదేశ్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది.